రంగురంగుల గోడలు, వాటి మీద తలుక్కున మెరిసే గడియారాలు, అందమైన చిత్రాలు, ఇంటి అందాన్ని పెంచే ఫర్నిచర్. ఇంటీరియర్ అంటే అందరికీ గుర్తొచ్చేవి ఇవే. కానీ ఈ మధ్య ఇంటీరియర్ డిజైనింగ్ కొత్త పుంతలు తొక్కి పూల మొక్కలు వచ్చి చేరాయి. ఈ పూల మొక్కలు అంటే కుండీల్లో అనుకుంటే పొరపాటే. ఇంటి అలంకరణ కోసం మొక్కలు కుండీలు దాటి మొక్కలు గోడలు ఎక్కేస్తున్నాయి. ఈ బిజీ లైఫ్లో ఆరు బయట మొక్కలకే టైం లేదు. ఇంట్లో ఎలా పచ్చని చెట్లను పెంచాలని అనుకుంటున్నారా? పచ్చని చెట్లను చూస్తే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. పచ్చదనానికి ఉన్న శక్తి అలాంటిది. మరి వారం నుంచి 2 వారాల మధ్య పండించిన 3 అంగుళాల ఎత్తు వరకు పెరిగే ఆకుకూరలు, కాయకూరల మొక్కల్ని మైక్రో గ్రీన్స్గా పరిగణిస్తారు. వీటిని పెంచుకోవడం సులభం. అధిక మొత్తంలో పోషకాలు ఉండడంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు నిపుణులు. మొక్కలు పెంచుకోవడానికి ఏమాత్రం చోటు లేని ఇరుకు అపార్ట్మెంట్లలో బాల్కనీ కిటికీ దగ్గర, వంటింటి మూలల్లో చిన్నవో పెద్దవో మొక్కలు పెంచుతుంటారు. చాలా మంది ఇప్పుడు వర్టికల్ గార్డెనింగ్ పేరిట గోడల మీద నిలువుగా మొక్కల్ని పెంచేస్తున్నారు. ఇలాంటి గార్డెన్లు తయారు చేసేందుకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. కంటికి ఎదురుగా రకరకాల మొక్కలు కనిపిస్తుంటే వచ్చే అందం, మనసుకు కలిగే ఆహ్లాదం వేరు. అందుకే వీటిని గోడ అలంకరణలో సహజంగా ఏర్పాటు చేసుకోవచ్చు. సహజంగా గతంలో ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి పెద్ద పెద్ద కిటికీలు, తలుపులే కాకుండా ఇంటి వరండాను ఏర్పాటు చేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం కాసేపు సేద తీరడానికి అపార్ట్మెంట్ బాల్కనీలను తమకు కావలసిన విధంగా అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇంటికి అందాన్ని, ఆహ్లాదాన్ని సమకూర్చుకుంటున్నారు. విద్యుత్ పోయినప్పుడు కొద్దిసేపు బాల్కనీలో నిల్చుంటే చాలు, పిల్లగాలులతో హాయిగా గడపొచ్చు. అంతేకాదు, బాల్కనీ ఒక్కటుంటే చాలు, ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే బాల్కనీ ఏ కాలంలో ఎలా ఉన్నా హాయిగొలిపే బాల్కనీగా ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఆహ్లాదాన్ని పొందవచ్చు. ముఖ్యంగా అపార్ట్మెంటు వాసులు మిగులు స్థలం లేదు అని బాధపడకుండా ఇంటి బాల్కనీలను చక్కగా మొక్కలు పెంచుకుంటూ ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు. మొక్కలని ప్రేమించే మనసు ఉంటే చాలు, మీ ఇంటి పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే ఇంటి బాల్కనీ, పెరడు, గోడలపై ఆకుకూరలు పెంచుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో పండించుకోవచ్చు. ట్రేలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ సీసాలు, కుండలు, తొట్టెలను ఉపయోగించుకోవచ్చు. వాటిలో మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్టు తగిన మోతాదుల్లో వేసి విత్తనాలు నాటితే సరిపోతుంది. ఒక దాంట్లో ఒక రకమైనవే వేసుకోవాలి. ఈ మైక్రో గ్రీన్స్ ను హైడ్రోఫోనిక్ విధానం అంటే నీటిలోనూ పండించేలా పెంచుకోవచ్చు. ఈ విధానంలో జాగ్రత్తలు అవసరం. అందుకే ఎక్కువ మంది మట్టిలో వేస్తారు. విత్తనాల ఆధారంగా వారం నుంచి 2 వారాల్లోపు కట్ చేసుకోవాలి. కొన్నింటికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. వీటికి తప్పకుండా ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజుకు 3-4 గంటలు ఎండలో ఉంచి తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు. 3 అంగుళాలు పెరిగాక వేళ్లు కత్తిరించేసి మిగతా భాగాన్ని మనం తీసుకునే ఆహారంలో నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఏ బ్రకోలీ, ముల్లంగి, కొత్తిమీర, పాలకూర, తోటకూర, బచ్చలి, పుదీనా, పెసలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, సన్ఫ్లవర్, మెంతులు, ఇలా అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, గింజలకు చెందిన విత్తనాలు నాటుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్ విస్తారంగా విస్తరించి పెరుగుచడం జరుగుతున్నది. మన అపార్ట్మెంట్స్లో కానీ, విల్లాస్లో కానీ, గేటెడ్ హైరేజ్ అపార్ట్మెంట్స్లో కానీ గ్రీనరీకి ప్రయారిటీస్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పచ్చదనం కోరుకుంటున్నాడు. అపార్ట్మెంట్స్లో వాళ్ళకున్న కొద్దిపాటి స్థలంలో ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి, బాల్కనీ ప్లాంట్స్ అయితేనేమి, వాళ్ళకున్న కొద్దిపాటి ప్రదేశంలో వర్టికల్ గార్డెన్స్ అయితేనేమి, వీటి మీద విపరీతమైన అవగాహన, వాటి మీద ఇంట్రెస్ట్ పబ్లిక్లో చాలా పెరుగుతున్నది. హైరేజ్డ్ అపార్ట్మెంట్స్లో 2-3 బాల్కనీస్ ఉండడం జరుగుతున్నది. ఆ 2-3 బాల్కనీస్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ వాళ్ళ ఫేసింగ్ను బట్టి, వాళ్ళకు సన్లైట్ను బట్టి, డిపెండ్ ఆన్ సన్లైట్ క్యాల్కులేషన్స్ని బట్టి వాళ్ళకు కావలసిన విధంగా చేయడం జరుగుతున్నది. ప్రతి వ్యక్తి ఇప్పుడు మార్కెట్లో దొరికేదంతా కూడా పెస్టిసైడ్స్తో కూడుకున్న ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది. దానికి ఆల్టర్నేట్గా మిద్దె పంటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఆ వ్యక్తులు డైలీ కన్జంప్షన్ ఏముంది, వాళ్ళకు 1 మంత్ కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ. ఇంకోటి విల్లాస్లో ముఖ్యంగా ఏంటంటే మిద్దె పంటల మీద కూడా వాళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మిద్దె పంటల్లో విపరీతమైన డిమాండ్ క్రియేట్ అవుతాం. మెట్రోపాలిటన్ సిటీస్లో టాక్సిక్ ఎఫెక్ట్, పెస్టిసైడ్స్తో ఎఫెక్ట్ అయిన ఫుడ్ మెయిన్ ముఖ్యంగా వెజిటబుల్స్. ఎందుకంటే వెజిటబుల్స్ మనము పచ్చివి తీసుకుంటాం, స్ప్రే చేసిన తర్వాత వాడు 5-6 రోజుల్లోనే కటింగ్ చేసి తెచ్చేయడం జరుగుతుంది. అవన్నీ ఏంటంటే టాక్సిక్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు లీఫీ వెజిటబుల్స్ కానీ,
తర్వాత వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఓన్ ప్రొడక్షన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో లీఫీ వెజిటబుల్స్ అయితే మనం 10 నుంచి 15 రకాల లీఫీ వెజిటబుల్స్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. బ్యాగ్స్ అంటే మన గ్రో బ్యాగ్స్ అని ఉంటాయి. గ్రో బ్యాగ్స్లో కూడా ఒక థిక్నెస్ ఉంటుంది, సమ్ మైక్రాన్స్ మెయింటైన్ చేస్తాం, దానికి ఒక డ్రైన్ హోల్ ఉంటుంది. తర్వాత పాటింగ్ మిక్చర్లో కూడా చాలా లైట్ వెయిట్ పాటింగ్ మిక్చర్ యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ హై కాన్సన్ట్రేట్ మెన్యూర్ ఉంటుంది దాంట్లో. అదేంటంటే మిద్దెలకు కూడా బరువు కాదు, ప్లస్ ఆ డ్రైన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండటం వల్ల మిద్దెలు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదు. ముఖ్యంగా మిద్దె పంటల్లో ఉన్న పెద్ద విషయం ఏంటంటే డ్రైన్ వ్యవస్థ సరిగా లేకపోతే మొత్తం మిద్దె అంతా డ్యామేజ్ అయ్యి కొన్నేళ్లకు కన్స్ట్రక్షన్ వాటి యొక్క లైఫ్ తగ్గడం జరుగుతుంది.